Hi everyone, good evening everyone. Welcome to 5 Mantra Career Point. So you already know today's topic of discussion, that is disaster management. Okay, and you know that out of all the 13 prelims topics and the group 2 GS paper topics, the most critical and the most easiest and at the same time most difficult topic to understand, that is disaster management and environmental issues. Okay, and actually the UPSC students can actually cope up with this disaster management topic because it is there in their main syllabus. But కొత్తగా స్టేట్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టీఎస్పీసీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక కొత్త టాపిక్. చిన్న టాపికే, కానీ ఈ టాపిక్ని ఎలా చదవాలి, ఎక్కడి నుంచి నోట్స్ మేకింగ్ చేసుకోవాలి, ఏ ఏరియాస్ పైన స్ట్రెస్ చేయాలి అనే అవగాహన లేదు. చాలామంది ఆస్పిరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ గురించి ఆస్పిరెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో దాని గురించే ఇవాళ మనం ఈ యొక్క 1 hour సెషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈ టాపిక్ని ఎలా చదవాలని చెప్పి మనం ముఖ్య ఉద్దేశంతో ఈ టాపిక్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, సో ద టుడేస్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఆన్లైన్ క్లాసెస్ to get awareness how to prepare disaster management. Okay, yes, so you all know me. I teach at 5 Mantra Career Point. I deal with disaster management environmental issues at 5 Mantra Career Point, Ashok Nagar. I am Ankit Reddy. I have my post graduation in geography from Usmania University and I have been into teaching field from past 4 years. Okay, right, so without wait, let us start how to prepare disaster management. Okay, so first we'll look into the topics which are important for disaster management, that is syllabus discussion. Okay, so first మనం disaster management లో ఏ టాపిక్స్ ఉంటాయి సిలబస్ చూద్దాం. తర్వాత ఈచ్ టాపిక్లో ఏ టాపిక్ చదవాలి అండ్ ప్రతి టాపిక్కి ఒక మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో మనం ఫస్ట్ ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే దాంట్లో 4th టాపిక్ మీరు చూసినట్టయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఇది ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు 4th టాపిక్. మొత్తం 13 టాపిక్స్ ఉంటే దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్ 4th టాపిక్ మన టాపిక్. ఓకే, సిమిలర్లీ గ్రూప్ 2 జిఎస్ పేపర్, గ్రూప్ 2 జిఎస్ పేపర్లో మళ్ళీ 4th టాపిక్ చూసుకుంటే సేమ్ టాపిక్. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అండ్ గ్రూప్ 2 జిఎస్ పేపర్లో సేమ్ టాపిక్ యాజ్ ఇట్ 2 లెటర్స్ మెన్షన్ చేశారు: ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్. రైట్, సో ఈ టాపిక్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దిస్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ బాడీ మనం దీన్ని దేనికి లింక్ చేయొచ్చు అంటే వరల్డ్ జాగ్రఫీకి లింక్ చేయొచ్చు. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి లింక్ చేయొచ్చు. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ బాడీ అయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్కి సోల్ అనమాట. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 2 టాపిక్స్ని విడిగా చూడకుండా కలిపి చదవాలి. ఎలాగైతే మీరు హిస్టరీతో పాటు కల్చర్ చదువుతారో, ఇండియన్ కాన్స్టిట్యూషన్తో పాటు గవర్నెన్స్ ఎలా చదువుతారో, ఈ టాపిక్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వరల్డ్ జాగ్రఫీతో లింకప్ చేసి చదవాలి. ఎందుకు చదవాలి అంటే దీంట్లో వచ్చే మేజర్ టాపిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చే టాపిక్స్ లైక్ ఎర్త్క్వేక్ అనేది ఒక విపత్తు, వాల్కెనోస్ అనేది ఒక విపత్తు, ఫ్లడ్స్ అంటే వరదలు, డ్రాట్స్ కరువులు, ఇవన్నీ మనకు జియోగ్రఫీలో వస్తాయి. ల్యాండ్ స్లైడ్స్, కొండ చెరువులు, ఇవన్నీ జియోగ్రఫీలో ఉండే టాపిక్సే మళ్ళీ ఇందులో టాపిక్ వస్తుంది. కాకపోతే ఈ టాపిక్స్కి ఎర్త్క్వేక్స్ గురించి నేర్చుకొని దీంతో పాటు మళ్ళీ ప్రివెన్షన్ మిటిగేషన్ నేర్చుకోవడమే డిజాస్టర్ మేనేజ్మెంట్. I hope you are able to follow my topics, right? So first we'll look into the topics which are important for disaster management for competitive exams. Okay, right, so the first topic is introduction to disaster management. So just I will list out the topics and we'll detailedly discuss about each topic in the next upcoming videos. Okay,
ఫస్ట్ మనం ప్రతి ఒక సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, మరి ప్రతి ఒక్కొక్క టాపిక్కి మళ్ళీ ఏ టాపిక్స్ చదవాలి, దాని మీద ఒక మోడల్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్. సెకండ్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. థర్డ్ టాపిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు దిస్. ఓకే, సో దీస్ ఆర్ ది 5 కోర్ సిలబస్ ఏరియాస్. ఈ 5 టాపిక్లే మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్, మన గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అండ్ గ్రూప్ 2 జిఎస్ పేపర్లో. ఓకే, సో ఈచ్ టాపిక్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఈ టాపిక్లో మనం ఏం చదవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ టాపిక్లో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే డిజాస్టర్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ డిజాస్టర్. ఓకే, వాట్ ఈస్ డిజాస్టర్? డిజాస్టర్ అనే పదం ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ డిజాస్టర్ హ్యాస్ డిరైవ్డ్. ఓకే, సో ఇఫ్ యూ నో ది ఆన్సర్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. డిజాస్టర్ అనే పదం ఏ భాష నుంచి తీసుకోబడ్డది? ఓకే, అండ్ వాట్ ఈస్ డిజాస్టర్? డిజాస్టర్ అంటే ఏంటి? విపత్తు అంటే ఏంటి? ఓకే, విపత్తు అంటే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, కానీ మనం ఫాలో అవ్వాల్సిన డెఫినేషన్స్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. ఈ యాక్ట్ ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, లేదా యుఎన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యుఎన్ డెఫినేషన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన డెఫినేషన్, ఇండియన్ యాక్ట్ దట్ ఈస్ 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన డెఫినేషన్. ఓకే, సో ఫస్ట్ ఈ టాపిక్లో ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ నేర్చుకోవాల్సింది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ డెఫినేషన్ ఏంటి, రైట్? అట్ ది సేమ్ టైం డిజాస్టర్ అనే వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు? ఓకే, సో డిజాస్టర్ అనే వర్డ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు, ఫ్రెంచ్. ఓకే, డిజాస్టర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఈవిల్ స్టార్ ఆర్ బ్యాడ్ స్టార్. ఓకే, విపత్ అంటే అందరూ కూర్చొని ఆడుకునేదో ముచ్చట్లు పెట్టుకునే టైం ఉండదు, అదొక కీడు, అవునా? డిజాస్టర్ వస్తే మనం చాలా వరకు ఆస్తి ప్రాణ నష్టం కోల్పోతాం. సో దర్ ఈస్ హ్యూజ్ లాస్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. అందుకే డిజాస్టర్ని బ్యాడ్ స్టార్ ఆర్ ఈవిల్ స్టార్ అండ్ ఫ్రెంచ్ వర్డ్లో పెడితే దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, రైట్. తర్వాత డిజాస్టర్ అనే వర్డ్ నేర్చుకున్న తర్వాత డిజాస్టర్తో పాటు కొన్ని టర్మినాలజీ వర్డ్స్ ఉంటాయి. హజార్డ్ అంటే ఏంటి? హజార్డ్ అంటే ఏంటి? సేమ్ హజార్డ్ డెఫినేషన్ ఏంటి? హజార్డ్ ఏ లాంగ్వేజ్ వర్డ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు? వాట్ ఈస్ హజార్డ్ అండ్ హజార్డ్ అంటే ఏంటి? ఏ వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు? దాని మీనింగ్ ఏంటి? ఓకే, హజార్డ్ కూడా సేమ్ మళ్ళీ ఫ్రెంచ్ వర్డ్. హజార్డ్ మీనింగ్ ఏంటంటే లక్ ఆర్ ఛాన్స్. ఎందుకు హజార్డ్ని లక్ ఆర్ ఛాన్స్ అంటారు? హజార్డ్ అంటే డేంజర్ కదా, దాని అర్థం మనకు జనరలీ డేంజర్ అనే పదంతో మనం వాడుతూ ఉంటాం. హజార్డ్ అంటే డెజర్ అని, మరి ఎందుకు లక్ అండ్ ఛాన్స్ అంటాం? సో ఇట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. డిజాస్టర్ అంటే ఏంటి, హజార్డ్ అంటే ఏంటి, వల్నరబిలిటీ అంటే ఏంటి, ఎవరిని వల్నరబుల్ అని పిలుస్తాం? ఓకే, ఎవరిని వల్నరబుల్ అని పిలుస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, అవునా? సో ఇమ్మీడియట్గా అక్కడ ఆ బిల్డింగ్లో ఉన్న మేల్ యంగ్ మెంబర్స్ ఈజీగా అక్కడ నుంచి దూకడం ఎక్కడో పారిపోవడం జరుగుతారు. కానీ అక్కడ వల్నరబుల్ ఉంది ఎవరు? ఉమెన్. ఆ బిల్డింగ్ ఈజీగా జారలేరు, అక్కడ నుంచి వెళ్ళిపోలేరు. చిన్నపిల్లలు అక్కడ నుంచి వెళ్ళిపోలేరు. వృద్ధులు లేదా వాట్ యు కాల్ అంగవైఫల్యం ఉన్నవాళ్ళు, వీళ్ళు ఆ బిల్డింగ్ నుంచి పోలేరు. సో దానికి వాళ్ళందరూ వల్నరబుల్ సెక్షన్ కిందకి వస్తారు. ఒక ప్లేస్లో ఫ్లడ్స్ వస్తాయి అంటే వరదల పక్కన ఉండే బిల్డింగ్స్, సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని బిల్డింగ్స్ ఏమైతాయంటే దాంట్లో కొట్టుకోపోతాయి. లేదా భూకంపం వచ్చినప్పుడు ఈజీగా కూలిపోయే స్ట్రక్చర్స్ ఏంటంటే వీక్గా కన్స్ట్రక్ట్ చేసినాయి. సో ఇలా వీక్గా కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ ఎవరికి ఉంటాయి? పవర్టీలో ఉన్న వాళ్ళకి, అంటే పవర్టీ పీపుల్ ఆర్ వల్నరబుల్. ఇప్పుడు COVID-19 డిజాస్టర్ వచ్చింది, అది ఒక బయోలాజికల్ డిజాస్టర్.
ఒక సంవత్సరంన్నర ఆ 2 సంవత్సరాల పాటు ఈ డిజాస్టర్ ఎఫెక్ట్ మనం చూసాం. 2 సంవత్సరాలు లేదా సంవత్సరంన్నర ఇంట్లో కూర్చొని కూడా కొంతమంది డబ్బులు సంపాదించగలిగారు లేదా వాళ్ళకున్న సేవింగ్స్తో ఉండగలిగినారు. కానీ రోడ్డు మీద పనిచేసే ఒక బజ్జీ కొట్టే ఆయన, ఒక జ్యూస్ సెంటర్ అయినా వీళ్ళు సంవత్సరంన్నర పాటు అలా లైవ్లీహుడ్ కోల్పోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో మోస్ట్ వల్నరబుల్ ఎవరు? పవర్టీ. సో మనకి ఈ ఎకనామికల్ వల్నరబిలిటీ, పవర్టీ, సోషల్ వల్నరబిలిటీ, ఉమెన్, చిల్డ్రన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్నరబిలిటీ అంటే ప్రాపర్ హౌసింగ్ ఉండకపోవడం, ఇవన్నీ వల్నరబుల్ కిందకి వస్తాయి. సో వల్నరబిలిటీ అనేది ఏంటి నేర్చుకోవాలి, డిజాస్టర్ అంటే నేర్చుకోవాలి, హజార్డ్ అంటే నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి, రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి. ఈ వర్డ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి? ఓకే, సో ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిందంటే టర్మినాలజీ మీద. డిజాస్టర్ అంటే ఏంటి, హజార్డ్ అంటే ఏంటి, వల్నరబిలిటీ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి, కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి. సో ఈ వర్డ్స్కి మనం మీనింగ్ నేర్చుకొని ఉంటే మీకు ఫస్ట్ చాప్టర్ అయిపోయినట్టే. ఎందుకు అని అంటున్నానంటే దీనికి ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం, ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది. మీరు డిజాస్టర్ అనే దానికి మీనింగ్ తెలియకపోతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు మీరు. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వల్నరబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ అకరెన్స్ ఆఫ్ ఏ డిజాస్టర్. ఒక విపత్తు రావడానికి ఏది దీంట్లో ఒక మేజర్ ఫ్యాక్టర్ కాదు అని ఇచ్చారు. దీంట్లో ఆప్షన్స్: రిలీజియన్, పాపులేషన్ ఎక్స్పాన్షన్ అంటే జనాభా పెరగడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడాలు, పవర్టీ అంటే పేదరికం. ఓకే, సో ఈ వల్నరబిలిటీ అనే వర్డ్ మనకు అర్థం కాకపోతే దీనికి ఫ్యాక్టర్స్ ఏమో మనకు అర్థం కావు. ఓకే, సో ఇందాకని చెప్పాను పవర్టీ అనేది ఒక వల్నరబిలిటీ. ఏ టైప్ ఆఫ్ వల్నరబిలిటీ? ఎకనామికల్ వల్నరబిలిటీ, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, ప్రాపర్ హౌసింగ్ లేకపోతే డిజాస్టర్కి లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో ఒక డిజాస్టరు, ఒక హజార్డ్ అనేది రాజస్థాన్ ఎడర్లో వస్తే లాస్ ఏమి ఉండదు, ఎందుకంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగదు. కానీ హైదరాబాద్లో వస్తే భూకంపం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే డెన్సిటీ పాపులేషన్, చాలా క్రౌడెడ్ సిటీ. అవునా? సో ఇవన్నీ వల్నరబిలిటీ రిలేటెడ్. కానీ రిలీజియన్, మతం అనేది డిజాస్టర్తో రిలేటెడ్ కాదు. సో ఈ ఆన్సర్ చేయాలి అంటే మనం ఈచ్ వర్డ్ మీద ఒక అవగాహన ఉండాలి. గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఈస్ ది ఫస్ట్ చాప్టర్ అబౌట్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, దట్ ఈస్ ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ చాప్టర్లో ఫోకస్ చేయాల్సిందంటే నేను చెప్పిన పదాల మీనింగ్ తెలుసుకోవాలి. డిజాస్టర్ అంటే ఏంటి, హజార్డ్ అంటే ఏంటి, వల్నరబిలిటీ అంటే ఏంటి, రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి, కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి. ఓకే, రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో ఏమేమి వస్తాయి. ఓకే, రైట్. ద సెకండ్ టాపిక్. సో ఇక్కడ కొన్ని తెలుగు పదాలు కూడా మెన్షన్ చేశాను. డిజాస్టర్ అంటే విపత్తు, ప్రివెన్షన్ అంటే నిర్వహణ, ప్రిపేర్డ్నెస్ అంటే సిద్ధంగా ఉండడం, హజార్డ్ అంటే ఆపద. సో ఇట్లాంటి పదాలకి తెలుగులో మీనింగ్ కానీ ఇంగ్లీష్లో మీనింగ్ కానీ డీటెయిల్గా తెలుసుకుంటే వీటి గురించి ఏమైనా క్వశ్చన్స్ వస్తే మనం నేర్చుకోవచ్చు. రైట్. సెకండ్ టాపిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. ఓకే, సో మీ అందరికీ తెలుసు డిజాస్టర్ అంటే విపత్తులని మనం ఆపలేము. అవి న్యాచురల్గా అయితే భూకంపాన్ని ఎవరు ఆపగలుగుతారా? లేదు. సైక్లోన్ ఆపగలుగుతారా? చక్రవాకాలను ఆపగలుగుతారా? లేదు. వాల్కెనోస్ని ఆపగలుగుతారా? లేదు. ఫ్లడ్స్ని ఆపగలుగుతారా? లేదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది హజార్డ్స్ని, డిజాస్టర్స్ని మనం ఆపలేం. యూ కెనాట్ ప్రివెంట్ దెమ్. ఓకే, సో మనం ప్రివెంట్ చేయలేము. సో జరిగే నష్టాన్ని మనం ఆపలేము. కాకపోతే ఆ జరిగే నష్టాన్ని ఏదైతే ఉంటుందో అది ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆర్థికంగా కానీ దాన్ని మిటిగేట్ చేయగలుగుతాం. ఎప్పుడు మిటిగేట్ చేయగలుగుతాం? ఎప్పుడైతే మనకు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటే.
డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక పాలసీ ఉంటే, డిజాస్టర్ మేనేజ్కి ఒక పాలసీ ఉంటే, ప్లాన్ ఉంటే, ఒక డిజాస్టర్ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయగలాలి అనేది ఉంటే డిజాస్టర్ వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు. ఆ ప్రాసెస్నే మనం మిటిగేషన్ అంటాం. ఓకే, సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో మిటిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అయితే మీ అందరికీ తెలుసు 2004లో మనకి సునామీ వచ్చింది, అవునా? ఇండోనేషియా దగ్గర ఒక ఎర్త్క్వేక్ రావడంలో ఒక సునామీ ఫామ్ అయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల జనాలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మందికి వాళ్ళ చేతులు కానీ కాళ్ళు కానీ వికలాంగులు అయిపోయారు వాళ్ళు, అవునా? సో ఈ 2004 సునామీ తర్వాత మనం 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చాం ఈ యాక్ట్ అంటే, సునామీ వల్ల ఇండియాలో అంటే భారతదేశంలో 15,000 మంది వరకు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, లక్షలలో ఇంజూర్ అయ్యారు. ఓకే, సో 2005లో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. సో 2005 కంటే ముందు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే దాని అర్థం ఏంది అప్పుడు అంటే ఓన్లీ రిలీఫ్ ప్రొవైడ్ చేయడం. ఏదైనా విపత్తు వస్తే ఆ తాత్కాలికంగా వాళ్ళకి ఆ ఫుడ్ సప్లై చేయడము, ఎమర్జెన్సీ సప్లై చేయడము, ఆ మిలిటరీ సపోర్ట్ చేయడం, అంతే. డిజాస్టర్ కంటే ముందు వెనుక ఏం లేదు, వచ్చినప్పుడే దానికి చర్యలు తీసుకోవడం, అది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండేది. సో ఆ తర్వాత మనకు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్, ఎర్త్క్వేక్, భుజ్ ఎర్త్క్వేక్, సునామీ, సైక్లోన్స్, ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఎర్త్క్వేక్స్ రావడం వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అందుకనే మనం ఈ యాక్ట్ తీసుకొచ్చాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఓకే, యాక్ట్ తీసుకొచ్చిన ప్రొసీజర్ ఏంటంటే, థీమ్ ఏంటంటే డిజాస్టర్ వచ్చినప్పుడు తీసుకునే చర్య రెస్పాన్స్ అంటారు. డిజాస్టర్ వచ్చినప్పుడు తీసుకునే చర్య రెస్పాన్స్ అంటారు. డిజాస్టర్ కంటే ముందు తీసుకునే చర్యల్ని ప్రీ డిజాస్టర్ అంటారు. డిజాస్టర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తీసుకునే చర్యలని పోస్ట్ డిజాస్టర్ అంటారు. ఓకే, సో ఈ ప్రీ డిజాస్టర్ ఫేజ్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో ఈ 3 ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ డిజాస్టర్ వచ్చినప్పుడు ఇచ్చే రెస్పాన్స్ కాదు, అంటే రెస్క్యూ ఆపరేషన్స్, ఫుడ్, ఎమర్జెన్సీ సప్లైస్, హాస్పిటల్ ఇవన్నీ రెస్పాన్సిబుల్ కిందకి వస్తాయి. కానీ ఒకవేళ మన డిజాస్టర్ వచ్చినప్పుడే చూడాలి అనుకుంటే చాలా వరకు ప్రాణ నష్టం, ఆత్మ నష్టం జరుగుతుంది. అందుకనే డిజాస్టర్కి ముందు, దట్ ఈస్ పోస్ట్ డిజాస్టర్ యాక్టివిటీస్, ప్రీ డిజాస్టర్, ఈ 3 ఉంటేనే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో పార్ట్ అవుతుంది. సో ప్రీ డిజాస్టర్ ముందు తీసుకునేది ఏంటి, స్టెప్స్ ఏంటి? ప్రివెన్షన్. ఇక్కడ మనం ప్రివెన్షన్ అంటే ఏంటి, దానికి చర్యలు ఏం తీసుకుంటారు? మిటిగేషన్, దెన్ ప్రిపేర్డ్నెస్. ఓకే, సో ప్రిపేర్డ్నెస్ భాగంగా మనం తీసుకునే చర్యలు ఏంటి అంటే, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ డెవలప్ చేయడం, పబ్లిక్ని ట్రైన్ చేయడం, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం, ఇవి ప్రిపేర్డ్నెస్ కిందకి వస్తుంది. మిటిగేషన్ అంటే ఫ్లడ్ వాల్స్ కట్టడం, డ్యామ్స్ కట్టడం, వాటర్ ఫాల్ చేయడానికి, వాటర్స్ ఆపడానికి, ఫ్లడ్స్ రాకుండా, డ్రాట్స్ రాకుండా ఉండడానికి చెరువులు తీసుకోవడం, అంటే మిషన్ కాకతీయ భాగం అట్లాంటివి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఇట్లాంటివన్నీ తీసుకుంటే ఇవి మిటిగేషన్ కిందకి వస్తాయి. ప్రివెన్షన్ అంటే దాదాపుగా మనం డిజాస్టర్స్ని ఆపలేం, కానీ కొన్ని డిజాస్టర్, కరువు లాంటివి, డ్రాట్ లాంటివి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే డ్రాట్స్ని చాలా వరకు తగ్గించగలుగుతాం. ఓకే, సో ఇవన్నీ ప్రీ డిజాస్టర్ తీసుకున్న యాక్టివిటీస్, ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్. ఓకే, డిజాస్టర్ వచ్చినప్పుడు తీసుకునేది రెస్పాన్స్ ఆపరేషన్స్. రెస్పాన్స్లో అంటే దాంట్లో ఏమంటారు, రెస్క్యూ ఆపరేషన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, ఫుడ్ సప్లై చేయడం, ఎమర్జెన్సీ హెల్త్ మెడికల్ కేర్ సపోర్ట్ చేయడం, ఇవన్నీ రెస్పాన్స్. డిజాస్టర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డిజాస్టర్ కంటే ముందు ఎట్లున్నారో జనాలు, మళ్ళీ వాళ్ళని ఆ థింగ్స్ని మళ్ళీ స్టెబిలైజ్ చేయడం, అది పోస్ట్ డిజాస్టర్లో వస్తుంది. ఓకే, దీంట్లో వచ్చే ఫేజులు రికవరీ, రీహాబిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. ఈ 3 ఫేజ్లు వస్తాయి. సో ఈ ప్రతి దానికి మనకు మీనింగ్ తెలియాలి. ప్రివెన్షన్ అంటే ఏంటి, ప్రివెన్షన్లో ఏం చర్యలు తీసుకుంటారు, మిటిగేషన్ అంటే ఏంటి, మిటిగేషన్లో ఏం చర్యలు తీసుకుంటారు, ప్రిపేర్డ్నెస్ అంటే ఏంటి, ప్రిపేర్డ్నెస్లో ఏం చర్యలు తీసుకుంటారు.
ఇవన్నీ ఏ ఫేజ్లో వస్తాయి? ఏ ఫేజ్లో వస్తుంది? ప్రీ డిజాస్టర్, అంటే డిజాస్టర్ రాకముందు తీసుకునే చర్యలు. డిజాస్టర్ వచ్చినప్పుడు తీసుకునే చర్యలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈస్ట్ కోస్టల్ రీజన్ని ఇప్పుడు ఒక సైక్లోన్ హిట్ చేసింది. ఆ సైక్లోన్ పేరు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలుగుతారు. ఆ సైక్లోన్ పేరు ఆసన్. ఈ సైక్లోన్ రాకముందు తీసుకునే చర్యలను ఏమంటారంటే ప్రీ డిజాస్టర్ యాక్టివిటీస్. ఇప్పుడు సైక్లోన్ రాకముందే ఆ సైక్లోన్ టెక్నాలజీని వాడి ఆ అల్పపీడనం ఎక్కడైతే ఏర్పడిందో, ఎక్కడికి మూవ్ అవుతుందో, ఆ చక్రవాకం ఎక్కడికి మూవ్ అవుతుందో, సైక్లోన్ నథింగ్ బట్ చక్రవాకం, అది ఎక్కడికి మూవ్ అవుతుంది, ఏ డిస్ట్రిక్ట్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఏ స్టేట్కి ఎక్కడ లాస్ ఉంటుంది అని మనకు ఐఎండి రిపోర్ట్ ఇస్తే ఆ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇస్తారు. ఏ కోస్ట్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 డిస్ట్రిక్ట్స్ XYZ, ఆ స్టేట్లో ఈ 3 డిస్ట్రిక్ట్స్ని కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి అక్కడ ఎఫెక్ట్ చేయలేకపోతుంది. అంటే అప్పుడు డిజాస్టర్ వచ్చినప్పుడు కాదు, డిజాస్టర్ రాకముందే 2 రోజుల ముందే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇవ్వాలి. ఇక్కడ డిజాస్టర్ రాబోతుంది, ఇక్కడ నుంచి మీరు ఎవాక్యుయేట్ కండి, ఇక్కడ ఉంటే మీకు ప్రాణ నష్టం జరుగుతుంది. అది డిజాస్టర్లో తీసుకునేది. రెస్పాన్స్లో డిజాస్టర్ వచ్చిన తర్వాత ఆ డిజాస్టర్లో తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడం, అక్కడున్న పీపుల్ని, ఇక్కడ ముప్పులో ఉన్న ప్రాంతంలో ఉన్న జనాభాని అక్కడి నుంచి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడం, దాన్ని ఎవాక్యుయేషన్ అంటారు. ఇట్లాంటి చర్యలు మనం రెస్పాన్స్ అప్పుడు తీసుకుంటాం. తర్వాత రికవరీ స్టేజ్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉపాధి పొందేటట్టు చేయడం, ఇవన్నీ పోస్ట్ డిజాస్టర్. ఈ 3 కనుక చేస్తే దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అంటారు. సో మనకి క్వశ్చన్ ఈ ఏరియా నుంచి ఎట్లా రావచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. back Which of the following activities would present during the disaster phase? డిజాస్టర్ ఫేజ్లో మనం తీసుకునే చర్యలు ఏంటి అని అడిగారు. సో అంటే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన సైకిల్ పైన అవగాహన లేకపోతే ఇట్లాంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేయలేం. ఇక్కడ అడిగేది ఏంది, డ్యూరింగ్ డిజాస్టర్ ఫేజ్లో తీసుకునే చర్యలు ఏంటి. ఇందాక మనం డిస్కస్ చేసాం, ప్రివెన్షన్ అనేది డిజాస్టర్ వచ్చినప్పుడు తీసుకుంటామా? కాదు, ప్రీ డిజాస్టర్, ఇది డిజాస్టర్ రాకముందు తీసుకునేది ప్రీ డిజాస్టర్ ఫేజ్. మిటిగేషన్ కూడా ప్రీ డిజాస్టర్ ఫేజ్ ఇందాక చూసాం. రీకన్స్ట్రక్షన్ అనేది ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ కూలిపోతే దాన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది? డిజాస్టర్ టైంలో. ఆ టైం ఉంటుందా మనకు? కాదు, డిజాస్టర్ తర్వాత. ఇది పోస్ట్ డిజాస్టర్ ఫేజ్, అవునా? సో మధ్యలో తీసుకునేది ఏంటంటే, డిజాస్టర్ వచ్చినప్పుడు తీసుకునేది ఏంటంటే యాక్టివిటీస్ని రెస్పాన్స్ అంటారు. ఇందాక చెప్తున్నాను కదా, రెస్పాన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్, రిస్క్ అసెస్మెంట్, అనాలిసిస్ చేయడం, డ్యామేజ్ ఎంత జరిగిందనో, జనాలకు ఫుడ్ సప్లై ఇవ్వడం, ఎమర్జెన్సీస్ మెడికల్ కేర్ ఇవ్వడం, ఇవన్నీ రెస్పాన్స్లో వస్తాయి. సో ఇది ఎప్పుడు, ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడు చేయగలుగుతాము? ఎప్పుడైతే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ పైన అవగాహన ఉందో, ఎప్పుడు ఏ స్టేజ్లో తీసుకుంటామని. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అన్ ఓవర్వ్యూ అబౌట్ సెకండ్ టాపిక్, దట్ ఈస్ disaster management cycle. Now moving on to our third topic of the syllabus, that is International Conference on Disaster Management. So ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఇంటర్నేషనల్గా ఏమైనా కోఆర్డినేషన్ ఉందా? ఏమైనా కాన్ఫరెన్స్లు జరిగినాయా? ఆ కాన్ఫరెన్స్లు జరిగితే దాని అవుట్పుట్ ఏంటి? ఆ సదస్సులు ఎక్కడ జరిగాయి? ఏ కంట్రీలో జరిగాయి? అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఇవన్నీ ఈ థర్డ్ టాపిక్లో చదవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ జరిగింది? మీకు దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇస్తూ ఉండండి. ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది జపాన్లో. ఆ ప్లేస్ ఏంటంటే యోకోహామా. ఇది ఏ ఇయర్లో జరిగింది? 1994లో జరిగింది. 1994లో. తర్వాత కరెక్ట్గా నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ జపాన్లోనే
హ్యూగో కాన్ఫరెన్స్ జరిగింది 2004లో 2005లో. ఓకే, మళ్ళీ థర్డ్ కాన్ఫరెన్స్ మళ్ళీ జపాన్లోనే 2015లో సెండై అనే నగరంలో జరిగింది. సెండై 2015. సో మీరు దీంట్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే యొకోహోమా కాన్ఫరెన్స్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఓకే, హ్యూగో కాన్ఫరెన్స్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు, సెండై ఫ్రేమ్వర్క్లో అంటే సెండై సిటీలో జరిగిన కాన్ఫరెన్స్లో ఏం ఫ్రేమ్వర్క్ తీసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యొకోహోమా ఫస్ట్ సదస్సు కాబట్టి దాంట్లో తీసుకున్న చర్యలు పెద్దగా ఏమి ఉండవు. యొకోహోమా సదస్సులో ఏం జరిగిందంటే డిజాస్టర్స్ అనేవి ఇప్పుడు ఈ ఎండ్ ఆఫ్ 19th century 21st centuryలో అవి ఎక్కువ ఉండబోతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల అవి ఇంటెన్స్గా తయారవుతున్నాయి, చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని ఈ కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు అనమాట. పూర్ కంట్రీస్, పూర్ పీపులే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వరస్ట్ సఫరర్ అని చెప్పి, అందుకనే దానికి ప్రివెన్షన్ మిటిగేషన్ అనేది ఉండాలని చెప్పి ఈ సదస్సులో తీసుకున్నారనమాట. తర్వాత కరెక్ట్గా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత హ్యూగోలో అంటే 2004 సునామీ తర్వాత 2004 సునామీ ఇందాక చెప్పాను, చాలా వరకు ఒక 2.5 లక్షల వరకు జనాలు ప్రాణాలు కోల్పోయారు. త్రూఅవుట్ వరల్డ్లో ఈ ఇంపాక్ట్ అనేది ఉండింది. సో అందుకే 2005లో హ్యూగోలో జపాన్లో ఈ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో ఏం చెప్పడం జరిగిందంటే డిజాస్టర్ ఒక ప్రభుత్వానికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ, ఒక లీగల్ యాక్ట్ కానీ ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ కానీ లేకపోతే చాలా దెర్ విల్ బి సీరియస్ లాస్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ అని చెప్పారనమాట. అందుకే మీరు గమనిస్తే మనకి 2005 వరకు మనకి ఇండియాలో ఏ యాక్ట్ లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్. 2005లో December 23rd మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, అది ఆల్రెడీ ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియాలో డిస్కస్ చేద్దాం అది. ఓకే, తర్వాత సెండై ఫ్రేమ్వర్క్ 2000. ఈ సెండై ఫ్రేమ్వర్క్ ఒక టైం పీరియడ్ 2050 to 2030. హ్యూగో ఫ్రేమ్వర్క్ 2005 to 2015 ఉండింది, ఆ పీరియడ్ అయిపోయింది. సో అందుకే మళ్ళీ 2015లో సెండై ఫ్రేమ్వర్క్ 2015 to 2030 ఉంది. అంటే ఇప్పుడు కరెంట్ వర్కింగ్లో ఉన్న ఫ్రేమ్వర్క్ ఏంటంటే సెండై ఫ్రేమ్వర్క్. ఫస్ట్ జరిగిన సదస్సు హ్యూగో ఫ్రేమ్వర్క్, ఫస్ట్ యొకోహోమా, సెకండ్ హ్యూగో, దెన్ థర్డ్ ఇస్ సెండై. ఓకే, సో సెండై మీరు కరెక్ట్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే 2015లో సెండై ఫ్రేమ్వర్క్ కాన్ఫరెన్స్ జరిగితే 2016లో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ తీసుకొచ్చాం ఇండియాలో. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతి డిజాస్టర్ని డిఫైన్ చేసి దానికి ఒక గైడ్ లైన్ తీసుకొచ్చాం 2016లో. ఎందుకు? దేని ఆధారంగా? సెండై ఫ్రేమ్వర్క్ ఆధారంగా. 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం ఇండియాలో, దేని ఆధారంగా అని అడుగుతాడు, హ్యూగో ఫ్రేమ్వర్క్. ఎప్పుడు జరిగింది అది? 2005. సో ఈ 3 కాన్ఫరెన్స్లో వచ్చిన అవుట్పుట్ మీరు దీనిపైన నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతి కీలకమైన పాయింట్ని అండర్లైన్ చేసి పెట్టుకుంటే దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. సో మనం ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం దీంట్లో నుంచి. The Sendai framework for disaster reduction would be operational till. అంటే Sendai framework ఎప్పటి వరకు ఆపరేషనల్గా ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ ఇందాక చూసాం Sendai framework 2015లో ఫార్ములేట్ చేయడం జరిగింది. దీని ఎప్పటి వరకు ప్లాన్ పెట్టారు? ఈ ప్లాన్ ఎప్పటి వరకు ఉంది? 2030. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ 2025, 2030, 2040, 2050 ఉంది. ACD రాంగ్, బి అనేది కరెక్ట్. ఇది ఎప్పుడు చేయగలుగుతాం మనం? ఎప్పుడైతే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆన్ డిజాస్టర్ మేనేజ్ పైన కాన్ఫరెన్స్ల పైన మనం ఫోకస్ చేస్తే ఈ క్వశ్చన్ చేయగలుగుతాం. సో దిస్ ఈస్ ద థర్డ్ మోడల్ క్వశ్చన్ ఆఫ్ అవర్ థర్డ్ టాపిక్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆన్ ఆర్ కాన్ఫరెన్సెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇప్పటికీ మనం 3 టాపిక్స్ కవర్ చేస్తాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని టర్మినాలజీ. తర్వాత సెకండ్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వస్తాయి. దెన్ థర్డ్ టాపిక్ international conference. Now fourth topic, disaster management in India. Disaster management in India. ఇందాకే చెప్పాను 2004 కంటే ముందు మనకు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది లేదు, లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు. ఓకే, సో హ్యూగో ఫ్రేమ్వర్క్ తర్వాత, హ్యూగో కాన్ఫరెన్స్ తర్వాత ఈ 2004లో సునామీ తీవ్రత చూసి మనకు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ కావాలని చెప్పి ఇండియా 2005లో December 23rd, 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యాక్ట్ ద్వారానే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA ఎస్టాబ్లిష్ చేశారు. స్టేట్లో SDMA,
డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఎన్డీఎంఏకి చైర్పర్సన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఎస్డిఎంఏకి చైర్పర్సన్ ఎవరు? చీఫ్ మినిస్టర్. అండ్ డిడిఎంఏకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్. సో ఇలా ఈచ్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సపోర్ట్గా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అపాయింట్ చేశారు. దీనికి ఫండ్స్ ఇవ్వడానికి ఈ యాక్ట్ ద్వారా ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేశారు. దీంతోపాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ యాక్ట్ ద్వారా ఎన్డీఎంఏ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇవన్నీ 2005 యాక్ట్ ద్వారానే ఎలక్షన్ చేశారు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎన్డీఎంఏలో ఎంత మెంబర్స్ ఉంటారు, చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, ఎన్ఈసి అంటే ఏంటి, ఎన్ఈసికి చైర్మన్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్మన్ యూనియన్ హోమ్ సెక్రటరీ, ఓకే. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. తర్వాత ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో మనకి 12 బెటాలియన్లు ఉన్నాయి. ఈ 12 బెటాలియన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళని డిప్లాయ్ చేసి ఉంటారు. ఏదైనా డిజాస్టర్ వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడ ఆ చర్యలు తీసుకునేది అంటే వీళ్ళే, ఓకే. సో దీంతో పాటు మనకి ఇంకో ఇన్స్టిట్యూషన్ ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇట్లా ఇండియాలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి. ఆ ఇన్స్టిట్యూట్లో ప్రతి స్ట్రక్చర్ చదవాల్సిందే. దానికి చైర్మన్ ఎవరు, దాంట్లో మెంబర్స్ ఎంతమంది, వాళ్ళ డ్యూటీస్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఎంఏ డ్యూటీ ఏంటంటే ప్లానింగ్, పాలసీ మేకింగ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ని పాలసీ మేకింగ్ చేయడానికి డ్యూటీ ఎవరిదంటే ఎన్డీఎంఏ. తర్వాత ఎన్ఈసిఏ డ్యూటీ ఏంటి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేయడం, ఓకే. ఆ ప్లాన్ని మానిటర్ చేయడం, ఎన్డీఎంఏ ఇచ్చిన ప్లాన్ని మానిటర్ చేయడం. ఎన్డీఆర్ఎఫ్ పని ఏంటి, జస్ట్ ఫండ్స్ రిలీజ్ చేయడం. ఎక్కడైతే డిజాస్టర్ ఉంటుందో గుర్తుపెట్టుకోండి, 2005 యాక్ట్ ప్రకారం యాక్ట్ రెండు ఆర్గనైజేషన్స్ని కన్స్టిట్యూట్ చేయడానికి చెప్పింది ఫినాన్షియల్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫోర్స్. రెస్పాన్స్ ఫోర్స్ అంటే డిజాస్టర్ వచ్చినప్పుడు చూసుకునే ఫోర్సు, ఫండ్. తర్వాత డిజాస్టర్ కంటే ముందు తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి కూడా ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది. కానీ మనం ఓన్లీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్టాబ్లిష్ చేసాం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేసాం. ఎన్డీఎఫ్ చేయలేదు. అంటే మిటిగేషన్ కోసం స్పెషల్గా ఫండ్ ఉండాలని ఉంది యాక్ట్లో, కానీ లేదు ఇది, ఓకే. సో ఇది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. సో ఈ ఆస్పెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో దీని మీద ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. As per Disaster Management Act 2005, disaster is an area arising from. As per Disaster Management Act, ఇందాక చెప్పాను Disaster Management Act 2005లో తీసుకున్నాం. దీంట్లో డిజాస్టర్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాం. సో ఇది తెలవాలంటే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో డిజాస్టర్ అనే డెఫినేషన్ ఏమి ఇచ్చింది అని, గవర్నమెంట్ యాక్ట్లో ఏం మెన్షన్ చేశారని. సో ఒక్కసారి ఆ డెఫినేషన్ చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. సో ఆ క్వశ్చన్ చేయగలుగుతాం మనం. సో దాంట్లో ఏం మెన్షన్ చేసింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో డిజాస్టర్ అంటే ఏ క్యాటస్ట్రోఫ్, మిషాప్, calamity or a grave occurrence in any area. So natural calamity arising from, ఎక్కడి నుంచి అరైజింగ్ ఫ్రమ్ అని ఇచ్చారు, అది న్యాచురల్ కావచ్చు, ఎర్త్ క్వేక్, వాల్కెనో న్యాచురల్ కావచ్చు, లేదా మ్యాన్మేడ్ కావచ్చు. మ్యాన్మేడ్ అంటే ఏంటి, భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లో, లేదా రీసెంట్గా వైజాగ్ది. సో ఇవన్నీ మ్యాన్మేడ్, ఓకే. న్యాచురల్ కావచ్చు, మ్యాన్మేడ్ కావచ్చు, లేదా యాక్సిడెంటల్గా కావచ్చు, రైల్ యాక్సిడెంట్, ఎయిర్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, ఆర్ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు. న్యాచురల్గా కానీ, మ్యాన్మేడ్ కానీ, యాక్సిడెంటల్గా కానీ, నెగ్లిజెన్స్ వల్ల కానీ, ఆస్తికి, ప్రాపర్టీకి కానీ, లైఫ్కి కానీ, ఎన్విరాన్మెంట్ కానీ డ్యామేజ్ జరిగితే దాన్ని డిజాస్టర్ అని గుర్తించాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఈజీగా సాల్వ్ చేస్తారు ఇప్పుడు మీరు. చూడండి, యాజ్ పర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, డిజాస్టర్ ఈజ్ అన్ ఏరియా అరైజింగ్ ఫ్రమ్. ఏమని మెన్షన్ చేశారు దాంట్లో, డిజాస్టర్ మనం
డిజాస్టర్ మేనేజ్మెంట్ డెఫినేషన్ కానీ మనం సరిగ్గా చూసుకొని ఉంటే ఈజీగా యాక్ట్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. న్యాచురల్ మెన్షన్ చేశారు, మ్యాన్మేడ్ అని మెన్షన్ చేశారు, యాక్సిడెంటల్ అని మెన్షన్ చేశారు, నెగ్లిజెన్స్ అని మెన్షన్ చేశారు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ 1, 2, 3 and 4. ఓకే, సో ఇవన్నీ వస్తాయని. సో ఇది ఎప్పుడు చేయగలుగుతారు మనం? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఓవరీ ఉన్నప్పుడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని మనం చదువున్నప్పుడు. ఎందుకంటే ఇది భారతదేశంలోనే కీలకమైన డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి తీసుకున్న కీలకమైన చర్య అనమాట. సో దీని గురించి మనకు అవగాహన ఉంటేనే ఇట్లాంటి క్వశ్చన్స్ చేయగలుగుతాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా చదవాలి, దాంతో ఉన్న ఆర్గనైజేషన్స్, ముడిపడిన ఆర్గనైజేషన్స్ గురించి కూడా చదవాలి. ఓకే, సో ఇది మన 4th టాపిక్ అనమాట. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇండియా ప్లస్ దాంతో ఏర్పడ్డ ఆర్గనైజేషన్స్. ఓకే, దాంతోపాటు 2016 డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఒకసారి చూడండి. ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మన మోడీ గారు 10 పాయింట్స్ అజెండా కూడా చెప్పారు డిజాస్టర్ మేనేజ్మెంట్కి. సో అట్లా డెవలప్మెంట్స్ ఏమన్నా ఉంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ ఉంది, 2019 ఈ రీజన్లో మనకు కోవిడ్ వచ్చింది. సో మనకి దేని ఆధారం ప్రకారం లాక్డౌన్ ప్రకటించింది గవర్నమెంట్? ఏ ఆర్గనైజేషన్ లాక్డౌన్ ప్రకటించింది? NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ లాక్డౌన్ ప్రకటించింది. ఏ యాక్ట్ కింద ప్రకటించింది? 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఎందుకంటే కోవిడ్ అనేది మనం ఒక బయాలజికల్ డిజాస్టర్గా కన్సిడర్ చేశాం కాబట్టి. ఓకే, అది చూద్దాం క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్స్ అన్ని. రైట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఏదో పాలిటీకి లక్ష్మీకాంత్, హిస్టరీకి NCERTs ఇట్లా చదివితే అందులో బిట్ల రూపంలో వచ్చి ఫిలిమ్స్ చేయడానికి కాదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ అర్థం చేసుకోవాలి. అది యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాం, కాన్ఫరెన్స్లో మీటింగ్లు ఎప్పుడు జరిగినాయి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు ఇండియాలో జరిగిన సిచ్యువేషన్స్కి యాక్ట్కి లింక్ చేసి చదివితేనే బాగా గుర్తుంటేనే మనం బాగా క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే క్వశ్చన్స్ మనకి అనలిటికల్ బేస్డ్గా వస్తాయి, ఫ్యాక్ట్ బేస్డ్గా ఏం రావు. ఒక 10 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో 3-4 ప్రాక్టిక్ వస్తాయి, కానీ 6 to 7 క్వశ్చన్స్ మాత్రం అనలిటికల్ కేపబిలిటీ మీదనే వస్తుంది. ఓకే, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కొత్తగా సిలబస్ ప్రతి ఏ ఎగ్జామ్లో అయినా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్వైరన్మెంట్ అనేది క్వశ్చన్స్ యాడ్ అయితేనే ఉన్నాయి. దాని రోల్ ప్రతి ఎగ్జామ్ పెరుగుతూనే వస్తుంది. ఎందుకు అని అంటే యాక్చువల్గా డిజాస్టర్ ఈ ఇండియాలో 84%, 84% ఆఫ్ ఇండియా ఈజ్ ప్రోన్ టు ఎనీ వన్ or two కైండ్ ఆఫ్ డిజాస్టర్. ఎర్త్క్వేక్ కావచ్చు, భూకంపాలు కావచ్చు, సునామీ కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, డ్రాట్స్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, హీట్ వేవ్ కావచ్చు, కోల్డ్ వేవ్ కావచ్చు, ఏదో ఒక డిజాస్టర్ ప్రోన్ ఏరియా ఉంది. సో దీంట్లో డిజాస్టర్ వచ్చినప్పుడు చూసుకోవాల్సింది, మేనేజ్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ అఫీషియల్స్, క్లాస్ 1 ఆఫీసర్స్. అందుకనే మనకి సిలబస్లో ఇది ఉంది. ఓకే, ఎన్విరాన్మెంట్ గురించి ఎందుకుంది అంటే ఈ ఎన్విరాన్మెంట్ని మనం సరిగ్గా మేనేజ్ చేయక పొల్యూట్ చేస్తా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ పెరుగుతుంది. దీనివల్ల మళ్ళీ డిజాస్టర్లు వస్తున్నాయి. అవునా, ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయ కొండలు కరిగిపోతే ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో కలిసిపోతే ఏమవుతుంది? సీ లెవెల్ రైజ్ అవుతుంది. సీ లెవెల్ రైజ్ అయితే ఫ్లడ్స్ వస్తాయి. అవునా, సో ఇవి రెండు ఇంటర్లింక్డ్ అనమాట. సో ఎనీవేస్, మూవింగ్ ఆన్ టు 5th టాపిక్ ఆఫ్ అవర్ సిలబస్, క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్స్ అంటే ఫస్ట్ డిజాస్టర్ని మనం 2 విధంగా డివైడ్ చేయొచ్చు. 2 క్లాసిఫికేషన్, మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్. ఓకే, అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ని 2016 నేను చెప్పాను కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ తీసుకొచ్చాం. సెండై ఫ్రేమ్వర్క్ తర్వాత, సెండైలో మీటింగ్ తర్వాత 2016లో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ తీసుకొచ్చాం. ఈ ప్లాన్ ప్రకారం మనం డిజాస్టర్స్ని 5 రకాలుగా విభజించాం. 5 క్లాసిఫికేషన్: జియోఫిజికల్ ఆర్ జియోలాజికల్, సెకండ్ వన్ మెటీరియాలజికల్, థర్డ్ క్లైమేటాలజికల్, క్లైమేట్ ఓరియంటెడ్, ఫోర్త్ బయోలాజికల్. సో ఇలా మనం న్యాచురల్ డిజాస్టర్ సెపరేట్ చేసి ఈచ్ డిజాస్టర్ కింద దాన్ని తీసుకొచ్చాం అన్నమాట. ఇప్పుడు జియోఫిజికల్ అంటే ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ ఇంటీరియర్లో జరిగే చేంజెస్ వల్ల వచ్చే డిజాస్టర్స్ అన్నట్టు. ఎర్త్ ఇంటీరియర్లో చేంజెస్ రావడం వల్ల వచ్చే డిజాస్టర్లు ఏంటి? భూకంపాలు, ఎర్త్ క్వేక్, వాల్కెనోస్. సో ఎర్త్ క్వేక్, వాల్కెనోస్ వల్ల డ్రై ల్యాండ్ స్లైడ్స్, కొండ ప్రాంతాలలో మనం ఈ స్టీప్ స్లోప్స్ ఉన్న ప్లేస్లో ల్యాండ్ స్లైడ్ లాంటివి చూస్తాం. మెటీరియాలజికల్ డిజాస్టర్ అంటే ఏంటంటే తాత్కాలికంగా వెదర్ రిలేటెడ్ షార్ట్ టర్మ్, అంటే 3, 4, 5 రోజులలో మారే ఈ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ వల్ల వచ్చే డిజాస్టర్స్. అంటే ఇప్పుడు సైక్లోన్, ఇందాక ఆసని చెప్పిన, ఎందుకంటే 3-4 రోజుల్లో ఫామ్ అయిపోతుంది, డిజాస్టర్ వస్తుంది, వెళ్ళిపోతుంది. దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో మనం సైక్లోన్స్ తీసుకురావచ్చు. ఇంకేం తీసుకురావచ్చు? హీట్ వేవ్. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, హీట్ వేవ్ ఉంది. గవర్నమెంట్ 3 రోజుల్లో 4 రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది.
ఓకే, హీట్ వేవ్ వస్తుందని, అది 2-3 రోజులే ఉంటుంది. అట్లా షార్ట్ టర్మ్ వెదర్ రిలేటెడ్ ఏదైనా ఉంటే దాన్ని మెటలాజికల్ కిందకి తీసుకొస్తారు. తర్వాత క్లైమటాలజికల్. క్లైమేట్ అంటే లాంగ్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ అనేది ఒక్క రోజులో 2 రోజుల్లో రాదు. కరువు అనేది ఒక్క రోజులోనో 2 రోజుల్లో రాదు. దానికి ఒక కనీసం 4-5 వారాలు వస్తేనే, తర్వాత వాటర్ లేకపోతేనే, వర్షం లేకపోతేనే దాన్ని డ్రాట్ కింద ప్రకటిస్తాం. సో అట్లాంటిది లాంగ్ టర్మ్. అట్లాంటిదే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, క్లైమేట్ చేంజింగ్ అంటున్నాం. ఇది ఒక్క రోజులో చేంజ్ అయ్యేది కాదు. కొన్ని సంవత్సరాలు బట్టి మనం పొల్యూట్ చేస్తే దాని ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది, డ్రాట్, ఇట్లాంటివన్నీ మనం క్లైమేటాలజీ కింద తీసుకొచ్చాం. తర్వాత బయాలజికల్. ఇప్పుడు ఈ మనం కోవిడ్ చూసాం, వైరస్ కానీ, లేకపోతే మొన్న కోవిడ్ టైంలోనే మిడతలు ఆఫ్రికా నుంచి వచ్చి హర్యానా, పంజాబ్లో ఉన్న పంటలను డ్యామేజ్ చేయడం, ఇన్ఫెక్ట్, లేదా మనకు పుష్కరాలప్పుడో, గోదావరి పుష్కరాలప్పుడో, గంగా పుష్కరాలప్పుడో స్టాంపేడ్ జరుగుతుంది, తొక్కిసలాట. అది కూడా అదొక డిజాస్టర్. కానీ బయాలజికల్ కింద తీసుకురాం. వైరస్తో రిలేటెడ్ ఉంటే, వెక్టార్ క్యారీ చేసేది ఉంటే, ఎయిర్ బోన్ ఇట్లుంటే బయాలజికల్. సో కోవిడ్ అనేది, ఇప్పుడు మన నోవెల్ కరోనా వైరస్ అనేది బయాలజికల్, జీకా వైరస్ అనేవి బయాలజికల్, ఇట్లాంటివన్నీ బయాలజికల్. అండ్ 5th కేటగిరీ హైడ్రోలాజికల్. అంటే వాటర్ లెవెల్లో ఏమైనా చేంజెస్ వస్తే దానివల్ల వచ్చే దాన్ని హైడ్రోలాజికల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్. నార్మల్గా నది నార్మల్గా ఫ్లో అవుతూ ఉంటుంది దాని ఏరియాలో, ఛానల్లో. కానీ ఎప్పుడైనా వర్షం ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, ఫ్లడ్ ప్లేన్స్లో వాటర్ అనేది ఎక్కువైపోయి మునిగిపోతుంది, ఇనండేషన్. సో ఇప్పుడు వాటర్ లెవెల్లో చేంజ్ వచ్చింది కాబట్టి ఫ్లడ్స్ని ఎందులోకి తీసుకొస్తున్నాం, హైడ్రోలాజికల్. అలాగే సునామీ. సునామీ అనేది సముద్రంలో వచ్చే భూకంపాల వల్ల ఒరిజినేట్ అవుతుంది. ఇక్కడ ఒరిజినేట్ అవ్వడం కాదు, దానివల్ల సీ లెవెల్లో చేంజ్ వచ్చిందా, వచ్చింది. వస్తే దాన్ని దేనికి తీసుకొస్తాం, దీనికి. ఓకే, సో ఫ్లడ్స్, సునామీ. సో ఏ కేటగిరీకి ఏది వస్తుంది, దీని మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఏ డిజాస్టర్ దేంట్లోకి వస్తుంది అది మనకు తెలవాలి. ఎర్త్క్వేక్ దేంట్లోకి వస్తుంది, ఫ్లడ్స్ దేంట్లోకి వస్తుంది, సునామీ దేంట్లోకి వస్తుంది, క్లౌడ్ బస్ట్ దేనికి వస్తుంది, హీట్ వేవ్ దేనికి వస్తుంది, డ్రై ల్యాండ్ స్లైడ్ దేనికి వస్తుంది, వెట్ ల్యాండ్ స్లైడ్ దేనికి వస్తుంది. సో ఇట్లా మనకు ఒక 15 డిజాస్టర్లు ఉన్నాయి మేజర్. ఇవి అవి ఏ కేటగిరీకి వస్తే తెలుసుకుంటే ఒక్క క్వశ్చన్ దీంట్లో గ్యారంటీ. ఇది న్యాచురల్. మ్యాన్ మేడ్ తీసుకొస్తే న్యూక్లియర్ డిజాస్టర్స్. హిరోషిమా, నాగసాకి న్యూక్లియర్ డిజాస్టర్. ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్. కెమికల్ మీకు ఆల్రెడీ తెలుసు, భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ. మీథైల్ ఐసోసైనైడ్ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ ఇంపాక్ట్ అయింది. బయాలజికల్ డిజాస్టర్స్ కూడా కావచ్చు. ఇప్పుడు ఈ చాలా వరకు ఈ కోవిడ్ వైరస్ అనేది మనం వుహాన్ అనే సిటీలో తయారు చేయబడింది. అది ఒక బయాలజికల్ వెపన్గా చైనా యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పి కొన్ని కథలు ఉన్నాయి. అది ఇంకా ట్రూ ఏం కాదు. సో కానీ అట్లాంటి బయాలజికల్ డిజాస్టర్స్ కూడా మనం చూడొచ్చు. తర్వాత రేడియోలాజికల్, రేడియేషన్ ద్వారా. ఓకే, సో న్యూక్లియర్, కెమికల్, బయాలజికల్, రేడియోలాజికల్ ఇవన్నీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ అంటారు. సో ఎనిమీ కంట్రీస్ ఇంకో ఆపోజిట్ కంట్రీ వాళ్ళ ఎనిమీ కంట్రీస్ పైన దాడి చేయడానికి ఉపయోగించేవి. ఇవి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కిందకి వస్తాయి. యాక్సిడెంట్స్ కూడా, స్టాంపేడ్, రైల్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్, ఇవన్నీ మ్యాన్ మేడ్ కిందకి వస్తాయి. ఓకే, సో ఇట్లా డిజాస్టర్స్ పైన క్లాసిఫికేషన్ ఉండాలి. ఓకే, ఏ డిజాస్టర్ దేంట్లోకి వస్తుందో మనకు అవగాహన ఉండాలి. సో దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం. ఓకే, which of the following is not part of geophysical disaster? దేంట్లో జియోఫిజికల్ డిజాస్టర్లో పార్ట్ కాదు అని ఇచ్చాడు. సో జియోఫిజికల్ డిజాస్టర్ అంటే ఏంటి, ఎర్త్ ఇంటీరియర్లో జరిగే చేంజెస్ వల్ల ఎర్త్ సర్ఫేస్ పైన ఏదైనా డిజాస్టర్ వస్తే దాన్ని జియోఫిజికల్ డిజాస్టర్ అంటారు. మరి వాల్కెనోస్ ఎక్కడి నుంచి వస్తాయి, కింది నుంచి వస్తాయి. లావా ఎక్కడి నుంచి వస్తుంది, కింది నుంచి. సో వాల్కెనో అనేది ఫిజికల్ డిజాస్టరే. ఓకే, రైట్. ఎర్త్క్వేక్ అనేది భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ సేమ్ జియోఫిజికలే. ల్యాండ్ స్లైడ్స్, ఈ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు స్టీప్ స్లోప్స్ మీద రాళ్ళు కానీ శాండ్ కానీ లూజ్గా ఏదైనా ఉంటే అది కిందికి జారడం జరుగుతుంది, దాన్ని ల్యాండ్ స్లైడ్స్ అంటారు. ల్యాండ్ స్లైడ్స్ కూడా జియోఫిజికల్తో రిలేటెడే. కానీ సైక్లోన్స్ అనేది జియోఫిజికల్ కాదు. ఎక్కడొస్తుంది ఇది, మనకి ఇప్పుడు ట్రాపికల్ సైక్లోన్ తీసుకుంటే సముద్రంలో ఏర్పడతాయి అవి. సైక్లోన్ అనేది ఒక రోజులో జరుగుతుందా, ఒక 10-15 రోజుల అంటే లేదా నెలల తడబడి జరిగే ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుందా అంటే ఇది షార్ట్ టర్మ్, ఒక 5 రోజుల్లో ఏర్పడవచ్చు. దీని ఎఫెక్ట్ ఒక 3 రోజుల వరకు ఉండొచ్చు. అవునా, అంటే షార్ట్ టర్మ్లో జరుగుతుంది. షార్ట్ టర్మ్ వెదర్ రిలేటెడ్ థింగ్స్. షార్ట్ టర్మ్ వెదర్ రిలేటెడ్ థింగ్స్ అంటే ఏం చెప్పాను నేను, కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చెప్పొచ్చు. షార్ట్ టర్మ్
షార్ట్ టర్మ్ వెదర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ దేంట్లోకి వస్తాయి? మెటీరియలాజీ కిందికి వస్తుంది. చాలామంది క్లైమేట్ అనుకుంటారు, క్లైమేట్ అంటే లాంగ్ టర్మ్, సైక్లోన్స్ అనేది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ కాదు. ఓకే, సో అది ఇట్లా అనమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడు చేయగలుగుతాం? ఈ క్లాసిఫికేషన్ మీద ఐడియా ఉన్నాం. సో ఇది మనకు 5 టాపిక్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే, డిజాస్టర్ అంటే ఏంటి, తర్వాత సెకండ్ టాపిక్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ ఫిఫ్త్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, రైట్. అండ్ దీంట్లోనే, ఈ క్లాసిఫికేషన్లోనే మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే, ఇప్పుడు మనకి ఇండియాలో మేజర్గా వచ్చే డిజాస్టర్స్ ఎర్త్ క్వేక్, సైక్లోన్స్, ఓకే, ఫ్లడ్స్ అంటే వరదలు, సైక్లోన్స్ అంటే చక్రవాకాలు, ఎర్త్ క్వేక్ అంటే భూకంపాలు, ఓకే, దీంతోపాటు హీట్ వేవ్, ఓకే, డ్రాట్, ఓకే. సో వీటికి కంట్రీలో ఈచ్కి డిజాస్టర్ చూడడానికి ఒక నోడల్ ఏజెన్సీ ఉంటుంది అనమాట. ఎర్త్ క్వేక్ చూడడానికి ఒక నోడల్ ఏజెన్సీ, ఒక డిపార్ట్మెంట్ ఉంది. సైక్లోన్ చూడడానికి ఒకటి ఉంది. ఇప్పుడు ఫ్లడ్స్కి ఉంది సెంట్రల్ వాటర్ కమిషన్, నోడల్ ఏజెన్సీ దానికి, ఓకే, ఫ్లడ్స్కి. ఆ హీట్ వేవ్ దీనికి కూడా ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ రిలేటెడ్, బయాలజికల్ అయితే హెల్త్ మినిస్ట్రీ, అట్లా మినిస్ట్రీలు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్కి, అవి ఒకసారి చూసుకోండి. తర్వాత ఇండియాలో వచ్చే మెయిన్ డిజాస్టర్ ఒక 10-12 ఉన్నాయి. ఆ ప్రతి డిజాస్టర్కి ఆ డిజాస్టర్ ఎందుకు వస్తుంది? ఎర్త్ క్వేక్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎర్త్ క్వేక్ తీసుకొని చెప్తున్నాను. ఎర్త్ క్వేక్ అంటే ఏంటి, ఎర్త్ క్వేక్ ఎందుకు వస్తుంది? ఎర్త్ క్వేక్ ఎందుకు వస్తుంది అంటే ప్లేట్ మూవ్మెంట్ వల్ల వస్తుంది మేజర్గా. అదే లిథోస్పియర్ ప్లేట్స్ అనేవి, ఎర్త్లో టాప్ లేయర్ లిథోస్పియర్, ఆ ఇంటరాక్షన్ వల్ల ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఆ ఎర్త్ క్వేక్స్ ఎందుకు వస్తాయి? ఎర్త్ క్వేక్స్ ఇండియాలో ఎక్కడ వస్తాయి? సో ఎర్త్ క్వేక్స్ ఇండియాలో మనం 4 జోన్స్గా డివైడ్ చేసుకున్నాం. ఎర్త్ క్వేక్ని మ్యాపింగ్ చేసుకుంటే ఇండియాలో 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2. ఇండియాలో జోన్ 1 లేదు. జోన్ 4లో ఏ కంట్రీ, ఏ స్టేట్లో వస్తాయి, ఏ ప్లేస్లో వస్తాయి? జోన్ 5 దేంట్లో వస్తుంది? ఇప్పుడు షిలాంగ్ అంటాం. షిలాంగ్ ఎక్కడ వస్తుంది, ఏ జోన్లో వస్తుంది? నార్త్ ఈస్ట్ ఇండియాలో వస్తుంది. జోన్ 5లో హిమాలయాస్ అండ్ నార్త్ ఈస్ట్ జోన్ 5లో వస్తాయి. ఇవి చాలా ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్స్. ఎప్పుడు ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ని కొలైడ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఆ బౌండరీలో ఉన్నాయి అన్నమాట. సో అది జోన్ 5లో వస్తాయి. మన తెలంగాణ ఏ జోన్లో వస్తుంది, గుజరాత్ ఏ జోన్లో వస్తుంది, మధ్యప్రదేశ్ ఏ జోన్లో వస్తుంది, మనకు ఐడియా ఉండాలి. దాన్ని జోనింగ్ సిస్టమ్ అంటారు. సేమ్ థింగ్ ఎర్త్ క్వేక్స్ని ఎలా మెజర్ చేస్తారు? దానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సెస్మోగ్రాఫ్ అని, సెస్మోగ్రామ్ అని. సెస్మోగ్రామ్ దేనికి వాడతాం? సెస్మోగ్రాఫ్ అది దేనికి ఇన్స్ట్రుమెంట్? మెర్కలీ స్కేల్ అంటే ఏంటి, ఓకే, రెక్టార్ స్కేల్ అంటే ఏంటి, ఎర్త్ క్వేక్ వేవ్స్ అంటే ఏంటి, ఎర్త్ క్వేక్ షాడో జెన్స్ అంటే ఏంటి, ఎర్త్ క్వేక్స్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, ఎర్త్ క్వేక్ వల్ల మనకు సునామీ వస్తుంది, అవి ఎందుకు వస్తాయి? సో ఇలా మనం డీటెయిల్గా స్టడీ చేసుకొని ప్రతి డిజాస్టర్కి ప్రివెన్షన్ మిటిగేషన్ చేస్తే మన సిలబస్ అయిపోయినట్టే. సో మీరంతా ఈ 5 చాప్టర్లు చేయడానికి మీకు కొత్త వారైనా కానీ 10 to 15 రోజులు పడుతుంది, అవునా? సో దీనికి చూసుకోవాల్సిన బుక్ ఏంటంటే, మనకు తెలుగు అకాడమీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది ఒక బుక్ తీసుకొచ్చారు. అది 150 pages ఏమో ఉంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. ఆ బుక్ మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు. ఓకే, లేదు ఆ బుక్ మేము చదవలేం సార్, అది పెద్దగా ఉంది అని అంటే, నేను అది 5 చాప్టర్లకి PDF రూపంలో మెటీరియల్ ప్రిపేర్ చేశాను డీటెయిల్గా ప్రతి టాపిక్కి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ పైన, డిజాస్టర్ మేనేజ్మెంట్ టర్మినాలజీ పైన, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫేజెస్ పైన. సో ఇది నేను 5 మంత్ర కెరియర్ పాయింట్లో ఒక 5 మంత్ర కెరియర్ పాయింట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో నేను అన్ని సబ్జెక్టుల నోట్స్ దాంట్లో పెడతాను, మీకు కావాల్సిన నోట్స్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఈ 5 టాపిక్స్ చదివితే అయిపోతుందా సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి అంటే కాదు. ముఖ్యంగా ఇంకోటి చేయాలి, అదేంటంటే అది ఏ సబ్జెక్ట్కైనా చేయాలి, హిస్టరీకి తప్ప. సో మీరు గెస్ చేసి ఉంటారు ఆల్రెడీ, అదేంటంటే కరెంట్ అఫైర్స్. సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయా అంటే ఉంటాయి. అవి ఏంటి? ఈ 6 నెలల్లో వచ్చిన ఎర్త్ క్వేక్, ఎక్కడైనా ఎర్త్ క్వేక్ వచ్చిందా? ఈ 6 నెలల్లో వరల్డ్ మొత్తంలో ఎక్కడైనా వాల్కెనో వచ్చిందా? ఇక్కడ తీవ్రంగా ఫ్లడ్స్తో ఇబ్బంది పడ్డారా? వస్తే ఏ నది మీద వచ్చినాయి? ఓకే, లేదా మ్యాన్మేడ్ డిజాస్టర్, ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడైనా బ్లాస్ట్ అయిందా? ఏదైనా గ్యాస్ రిలీజ్ అయిందా? లేదా బయాలజికల్గా ఏదైనా డిజాస్టర్ వచ్చిందా, మళ్ళీ కోవిడ్ లాంటిది అట్లా ఎక్కడైనా అవుట్ బ్రేక్ ఉందా? ఎపిడమిక్ పాండమిక్ లాంటి సిచ్యువేషన్లు ఎక్కడ ఉన్నాయా? అవి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద కూడా ఒక కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఒక బిట్ మీకు ఇస్తానమాట. అది దాన్ని బట్టి మీకు ఐడియా తెచ్చుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గాట్ ఎఫెక్టెడ్ విత్ రీసెంట్ బాంబింగ్ ఆఫ్ రష్యా అండ్ ఉక్రెయిన్? మీ అందరికి తెలుసు రష్యాకి ఉక్రెయిన్ మధ్యలో వార్ జరుగుతుంది.
అయితే రీసెంట్లీ రష్యా ఏం చేసిందంటే ఉక్రెయిన్ ఒక సిటీ మీద బాంబ్ బ్లాస్ట్ చేసింది. అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఒక న్యూక్లియర్ పాయింట్ దెబ్బతిన్నది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో న్యూక్లియర్ పాయింట్ దెబ్బతింటే మనకు దేంట్లోకి వస్తుంది? మ్యాన్ మేడ్ డిజాస్టర్ కిందకి వస్తుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటి? ఆ న్యూక్లియర్ డిజాస్టర్ ఆ ప్లాంట్ ఎక్కడుంది? ఓకే, చెర్నోబిలా, కోజియా, కాకోరానా, జపోరిజియా. ఆన్సర్ దీనికి తెలిస్తే దీనిలో కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకే, ఆన్సర్ ఏంటంటే చెర్నోబిల్ అనేది యుక్రెయిన్లో ఉంది, కానీ ఇప్పుడు కాదు ఆ న్యూక్లియర్ పాయింట్ డిస్టర్బ్ అయింది. ఎప్పుడు? రీసెంట్గా రష్యా బాంబింగ్ చేయడం వల్ల జరిగింది ఏంటంటే జపోరిజియా. ఓకే, సో ఆన్సర్ ఈజ్ జపోరిజియా. సో ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇది మీకు క్వశ్చన్, ఇది ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చెప్పండి. హోంగా టోంగా వాల్కెనో ఎక్కడ ఎరప్ట్ అయింది? ఆప్షన్స్: నార్త్ పెసిఫిక్, సౌత్ పెసిఫిక్, ఈస్ట్ పెసిఫిక్, వెస్ట్ పెసిఫిక్. హోంగా టోంగా ఎక్కడ ఎరప్ట్ అయింది? రీసెంట్ వాల్కెనో ఎరప్షన్ అది. సో ఇట్లాంటి కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెయిల్ మీ. దిస్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి. అండ్ ఫర్ నోట్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ ANKITHREDDY మళ్ళీ YLTY@gmail.com. ఓకే, సో సేమ్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గరనైతే ఇట్లా ప్రతి టాపిక్కి నోట్స్ ఉందో PDF ఫామ్లో విత్ మ్యాప్స్, నా దగ్గర ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ పైన డీటెయిల్ నోట్స్ ఉంది. ఈచ్ టాపిక్ మీద 200 pages నోట్స్ ఉంది విత్ పిక్చర్స్. మీకు ఈ నోట్స్ కానీ కావాలనుకుంటే ఐదర్ యూ కెన్ టెక్స్ట్ మీ టు మై మెయిల్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ 5 Mantra Career Point యాప్ అండ్ యూ కెన్ గెట్ దట్ మెటీరియల్ హియర్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 10-5 minutes డౌట్ సెషన్ తీసుకొస్తాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. యా, 8:52 అవుతుంది. ఒక 8 minutes ఇప్పుడు ఒక డౌట్ సెషన్ పెట్టుకుంటాను. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పెట్టొచ్చు. ఎస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పెట్టొచ్చు, దాన్ని క్లారిఫై చేస్తాను. యా, మీరు పెడతా ఉండని. ఒకసారి నేను నోట్స్ గురించి ఓవర్వ్యూ ఇస్తాను. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన దానికి సిలబస్కి ఈ 5 chapter, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, ఈ 4 టాపిక్స్కి నోట్స్ గురించి ఒకసారి చూపిస్తాను, ఏ ఏరియాస్ ఎట్లా చదవాలని. అప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్లో పెట్టచ్చు. సారీ, హౌ మెనీ మార్క్స్ డు వి గెట్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ గ్రూప్ 2? 10 అయితే మినిమం, 10 to 15 ఈజ్ మినిమం క్వశ్చన్స్. ప్రిలిమ్స్లో అయితే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసుకుంటే మనకు 13 టాపిక్స్లో ఒక టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో మీరు ఖచ్చితంగా 15 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి. ఓకే సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ 2009 ప్రింట్ ఉంది, అది సరిపోతుందా? సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధం ఏం లేదండి లావణ్య గారు. వాసు సార్, బుక్స్ ఏమైనా రిఫర్ చేస్తారా అంటే, బుక్స్ అంటే నేను చెప్పేది ఇందాకే చెప్పాను, తెలుగు అకాడమీ వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఒక కంప్లీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఒక బుక్కే రిలీజ్ చేశారు. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అది రెఫర్ చేయొచ్చు. ఓకే, ఇందులోనే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుందా అంటే ఎస్, దాని గురించి కూడా నేను PDFs యాడ్ చేస్తాను. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో ఎన్విరాన్మెంట్ రాదు. ఎన్విరాన్మెంటల్ వల్ల కొన్ని డిజాస్టర్ రావచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సెపరేట్ టాపిక్, ఎన్విరాన్మెంట్ ఒకేలాజీ సెపరేట్ టాపిక్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సెపరేట్ టాపిక్. కాకపోతే ఈ 3 ఇంటర్లింక్డే, కాకపోతే వీటికి సెపరేట్గా ప్రిపేర్ కావాలి, కలిసి ప్రిపేర్ కావడానికి ఏం లేదు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్, రెఫరెన్స్ బుక్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ ఫర్ విచ్ సబ్జెక్ట్? డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే మెయిన్స్లో లేదు.
మెయిన్స్లో లేదు, కాకపోతే మనకు ఫ్లడ్స్, డ్రాట్స్, అర్బన్ డెవలప్మెంట్ అంటే అర్బన్ ఫ్లడ్స్ ఇట్లాంటి టాపిక్స్ మళ్ళీ వస్తాయి, కానీ దాంట్లో ఏ సబ్జెక్ట్ అనేది చెప్పండి. తెలుగు అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడిషన్ ఉంది, అది సరిపోతుందా సార్? తెలుగు అది సైన్స్ అండ్ టెక్నాలజీ కెనాఫ్, అవును సైన్స్ అండ్ టెక్నాలజీ కెనాఫ్, కాకపోతే మీరు కరెంట్ అప్డేట్ చేసుకోవాలి. తెలుగు అకాడమీ బుక్స్ దొరకట్లేదు సార్ అంటే వెతకాలి. అండ్ జియోగ్రఫీకి బుక్ అడుగుతున్నారు, మాజిద్ హుస్సేన్ బుక్, వరల్డ్ జోగ్రఫీ అండ్ తెలంగాణ జోగ్రఫీ మాజిద్ హుస్సేన్ బుక్. అండ్ మళ్ళీ మెయిన్స్ ఓరియంటేషన్లో మనకు తెలుగు అకాడమిక్స్ చదవాల్సిందే, ఎందుకంటే మనకు బయట ఇప్పుడు దొరికేవన్నీ గైడ్స్, పబ్లికేషన్స్ వాళ్ళు ఇచ్చేవన్నీ గైడ్స్ అనమాట, కానీ కరెక్ట్ బుక్ అంటే తెలుగు అకాడమీ బుక్సే. దాంట్లో మనం మెయిన్స్ ఓరియంటేషన్లో ఆన్సర్స్ రాయాలి అంటే మనకి ఇచ్చేది తెలుగు అకాడమీ బుక్సే, దానికి ఏమంటారు దాన్ని రీప్లేస్మెంట్ లేదు, అదైతే ఉండాల్సిందే. దాంతోపాటు గైడ్ చదివితే ఓకే, గైడ్కి ఒక ఓరియంటేషన్ వస్తుంది, కాకపోతే తెలుగు అకాడమీ బుక్స్ పక్కా చదవాల్సిందే. లావణ్య గారు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. తెలుగు అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ 2019 ఎడిషన్ ఉంది, అది సరిపోతుందా? 2019 ఎడిషన్ పాతదండి, 2021 ఏదైనా ఉంటే తీసుకోండి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ బుక్ చూశాను, చాలా బాగుంది అది. ఓకే, ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండి. లెట్ us బీ స్పెసిఫిక్. ఆ కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి లైవ్లో వస్తారు, అట్లాంటి అడగండి. నాకేమో డౌట్స్ ఉంటే వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ గురించి చెప్పండి. సార్ ప్లీజ్ గివ్ నోట్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్సో. ఓకే, ఐ విల్ ప్రొవైడ్, అప్లోడ్ ఇట్ హియర్. ఓకే రాహుల్, అప్లోడ్ చేస్తాను, చేస్తాం, ఇందో చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ బిట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అంటే, మనది 5 మంత్ కెరీర్ పాయింట్లో 150 క్వశ్చన్ పేపర్స్ అండి. ఈచ్ క్వశ్చన్ 500 క్వశ్చన్ పేపర్స్, ఈచ్ క్వశ్చన్ పేపర్లో 150 బిట్స్తో వస్తున్నాయి. 499 రూపీస్కే అది. సో దాంట్లో మీ క్వశ్చన్స్ ఉంటాయండి, బిట్స్ ఉంటాయి దాంట్లో డెఫినెట్లీ. అది 499కే మీకు ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కాస్ట్ అది. అన్న ఎనీ టెలిగ్రామ్ ఛానల్ వేర్ వీ కెన్ రీచ్ అవుట్ టు యూ రీడింగ్ సబ్జెక్ట్ రిగార్డింగ్ సబ్జెక్ట్? There is no Telegram channel as of now. I don't think we have a channel, but you can mail to my email ID if you have any doubts for notes and all. You can mail me ankithreddy@gmail.com. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దానికి జియోగ్రఫీ రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అప్పుడప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా, వరల్డ్ జియోగ్రఫీ చూడొచ్చు. కానిస్టేబుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదండి, ఎస్ఐలో ఉంది. ఎస్ఐలో అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జోగ్రఫీ ఉంది, అంటే వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ ఉంది, కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెపరేట్గా ఇక్కడ మెన్షన్ చేయలేదండి సిలబస్లో. సో మీకు ఎస్ఐపిసిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు, కాకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇచ్చాడు. ఓకే, సఫిక్ గారు మీకు ఆన్సర్ వచ్చినట్టుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 5 మంత్ కెరియర్ పాయింట్కి రావచ్చు. బాలాజీ దర్శన్ ఆపోజిట్లో అశోక్ నగర్లో ఉంది. ఇక్కడ మనకు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ డీల్ చేస్తున్నాను. స్పెసిఫిక్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ బిట్స్ అంటే అవి కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం యాప్లో, మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటా. హెల్ప్ అయితే ఇట్లాంటి మళ్ళీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా యాక్చువల్గా 5 మంత్ కెరియర్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ డే ఇట్లా ఒక సబ్జెక్ట్ మీద తీసుకొని అవగాహనగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేద్దామని ఒక ప్లాన్ ఉంది. యా, ఫర్ 4 minutes we have in comment section we have mentioned 5 మంత్ కెరియర్ పాయింట్ number, you can call them. Okay, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సెషన్ సక్సెస్ఫుల్. మళ్ళీ ఇట్లాంటి సెషన్స్ పెడదాం తర్వాత ఫ్యూచర్లో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ చేయండి, నోట్స్ కోసం కానీ దేనికైనా కానీ. యూ కెన్ మెయిల్ టు దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ 5 మంత్ కెరియర్ పాయింట్. ఓకే, యా, థ్యాంక్ యూ. ఓకే, రైట్. సి గురుకులాలో, ఎస్ఐలో, పీసీలో చూస్తున్నారు కానీ అసలు మీరు సిలబస్ చూడట్లేదండి. ఆ సిలబస్లో మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదండి.
కానీ ఇండియన్ జోగ్రఫీ ఉంది. ఇండియన్ జోగ్రఫీ ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్లో లాస్ట్ టైం మెయిన్స్లో 28 క్వశ్చన్స్ వచ్చాయండి. అది తెలంగాణ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ కలిపి. ఈసారి ప్రిన్సిపల్స్ ఆఫ్ జోగ్రఫీ అని కొత్తగా యాడ్ చేశాడు, అంటే వరల్డ్ జోగ్రఫీ కూడా వస్తుంది దాంట్లో. ఓకే ఓకే అండి, ఇట్స్ ఆల్రెడీ 9, సో ఇట్స్ క్లోజింగ్ టైమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సెషన్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.